2025 లో మీరు అనుకునేవన్నీ జరిగాయా? జరగకపోతే ఏం బాధ లేదండి. 2026 మనం ఎక్స్టెండ్ చేసుకుందాం వాటిని. ఇంకా హ్యాపీగా ఫేర్వెల్ చెప్పేద్దాం 2025 అమృత. నెక్స్ట్ వెల్కమ్ 2026. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. సో హ్యాపీగా మనం ఇందులోకి ఎంటర్ అవుతున్నాం. ఈ న్యూ ఇయర్ లో మనం ఇప్పుడు కొత్తగా కొన్ని కోరుకుంటాం. అంటే మనం ఆశాజీవులం కదండి, కోరుకుంటూనే ఉంటాం. అయితే అది నెరవేరకపోతే బాధపడకూడదు. ఏం కోరుకుంటారు స్టూడెంట్స్ అయితే? మాకు మంచి మార్క్స్ రావాలి, ఇంకా అది కోరుకునే అవే కదా జనం కోరు. స్టూడెంట్స్ అయితే మంచి మార్క్స్ రావాలి, ఇంకా నాకు టాప్ మోస్ట్ పొజిషన్ రావాలని కోరుకుంటారు. అదే ఎంప్లాయీస్ అయితే శాలరీ పెరగాలి, హైక్ రావాలి, ప్రమోషన్స్ రావాలి అని కోరుకుంటారు. మరి లేడీస్ వాళ్ళందరి కోరికలు వీళ్ళయే. అంటే అబ్బాయికి రావాలి, ఆయనకి రావాలి, ఇంట్లో నాకు రాగానట్ట. సీనియర్ సిటిజన్స్ ఏం కోరుకుంటారండి? అన్నీ ఉంటాయి. కావాల్సింది ఏంటి? ఆరోగ్యం బాగుండాలి, వాళ్ళకి బాగుండాలి, ఇంట్లో అందరికి బాగుండాలి అని కోరుకుంటారు. మరి నువ్వేం కోరుకుంటున్నావు అమృత? 2026 ఒక లిస్ట్ ప్రిపేర్ చేయటం ఇదంతా కాదు. నా మోటో ఒకటే, నేను హెల్దీగా ఉండాలి, నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా హెల్దీగా ఉంచుకోవాలి. అదే ఇంపార్టెంట్, హెల్దీ అండ్ హ్యాపీనెస్. తర్వాత మన వీడియోస్ గురించి చెప్పు. 2025 లో వ్యూయర్స్ పెరిగారు, మాకు సబ్స్క్రైబర్స్ పెరిగారు. మా వీడియోస్ అందరు బాగా చూసి ఆదరిస్తున్నారు, చాలా సంతోషం. మరి ఇయర్ కూడా అందులో లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ వీడియోస్ చాలా చేసింది అమృత. అయితే అసలు అందరూ కూడా అంత వేల సంఖ్యలో చూశారు, అవి చాలా హ్యాపీగా ఉంది మాకు. ఇయర్ కూడా ఇంకా కొత్త టాపిక్స్, కొత్త వీడియోస్ చేయాలనుకుంటున్నాం. సంతృప్తి లేదండి అసలు మనుషులకి. ఎంత ఉన్నా కూడా ఇంకా ఏదో కావాలి. చిన్న కారు ఉంటే పెద్ద కారు కావాలి, చెన్నెళ్ళు అంటే పెద్దలు కావాలి. పోటీ తత్వం పెరిగిపోయింది, అంతేగాని మనుషుల్లో సంతృప్తి అనేది లేకుండా అయిపోయింది. దీని గురించి ఒక చిన్న కథ చదివాను నేను ఎక్కడ అమృత. అదేంటంటే ఒక సాధువు, ఆయన ఏంటంటే బయలుదేరి వెళ్తూ ఒక రాజ్యంలోకి వెళ్తే ఎంట్రన్స్ లో ఆయనకు ఒక నాణ్యం దొరికింది, బంగారు నాణ్యం దొరికితే అది తీసుకుని ఎదురుగుండా ఎవరైనా ఉంటే ఇచ్చేద్దాం. పాప ఆయనకెందుకు సర్వసాంగ పరిచయం, ఆయనకేం అక్కర్లా. ఎవరికన్నా లేని వాళ్ళు అడిగితే ఇద్దామని వెళ్తుంటే, బాబు ఇదిగో తీసుకోండి. మాకేందుకని, మాకు అక్కర్లేదండి, మాకు ఉన్నాయండి, మాకు సరిపడావని అన్నారు. ఈలోగా రాజుగారు ఎదురు వస్తాడు. ఆయన ఏంటంటే దండయాత్ర బయలుదేరాడు. అప్పుడు సాధువు అడిగాడు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను దండయాత్ర వెళ్తున్నాను, వేరే రాజ్యం మీద యుద్ధానికి వెళ్తున్నానంటే, అప్పుడు ఈ బంగారు నాణ్యం ఆయన చేతికిస్తాడు. ఇచ్చి, రాజా నీకు సంతృప్తి అనేది లేదు, చూసావా నీ ప్రజలంతా ఉన్న దాంట్లో హాయిగా సంతృప్తిగా ఆనందంగా ఉన్నారు, వాళ్ళు ఇస్తానన్నా తీసుకోలే, నీకు ఇంకా సరిపోలేదు ఈ రాజ్యం, ఇంత ఉండగా ఇంకా రాజ్యం కావాలని కోరుకుంటున్నావు, నీది అత్యాశ కదా, అందుకని చెప్పి నీకు ఇది ఇస్తున్నాను అన్నాడు. రాజు అప్పుడు సిగ్గుపడిపోయి